బొర్రా కేవ్స్ వెళ్ళే దారిలో ఈ లొకేషన్ కొంచెం బాగా కనపడింది, అందుకే ఫోటో షూట్ చేసుకుందాం అని చెప్పి ఆగాం. సో మీరు చూసేస్తారని చెప్పి వీడియోలో చూపిస్తున్నాను. ఎంత బాగుందో అసలు వ్యూ. యాక్చువల్లీ ఇందాక ఇంకా లైట్ గా వర్షం పడుతూ చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎండ వచ్చేసింది. వీడియో తీద్దాం అనుకునే లోపల ఎండ వచ్చేసింది. సో ఇప్పుడు వెయిట్ బొర్రా కేవ్స్ దగ్గర 20 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ వేసేసాడు కానీ ఇంకా ట్రైన్ మాత్రం రావట్లేదు. నౌ ట్రైన్ ఇస్ కమింగ్. సరే ఇంకా బొర్రా కేవ్స్కి వెళ్ళిపోదాం. మధ్యలో 2 చోట్ల ఆగి వీడియో తీస్తాం. నెక్స్ట్ ఇంకా బొర్రా కేవ్స్. ఓకే ఓకే. సో బొర్రా కేవ్స్ కి వచ్చేసాం. అనుకుంటూనే ఉన్నాం ఉంటుందో లేదో, క్లోజ్ ఉంటుందో అని చెప్పి. సో ఎక్స్పెక్టేషన్స్ రాంగ్, వెళ్ళలేదు, ఉంది. సో లెట్స్ ఎంటర్. ఇది ఎక్కడ చూసి పనసకాయలే ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ అరకులో తెలిసింది ఏంటంటే మొత్తం పనసకాయ చెట్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా పనసకాయలు కొని కొద్దాము అంటే అది మరీ పండలేదు, పచ్చిగా ఉన్నాయి. లోపల చూసేద్దాం. బొర్రా కేవ్స్ లో ఎంటర్ అయిపోతాం. మంది క్రౌడ్ కూడా లేదు, సో అందుకే మాస్క్ తీసేస్తున్నాం. ప్రశాంతంగా ఉంది. ఈ బోర్డు మీద బొర్రా కేవ్స్ గురించి, అంటే ఇది ఎప్పుడు ఎవరు కనిపెట్టారు, ఇది ఇవన్నీ చూసిన డీటెయిల్స్ రాకుండా ఇక్కడ. యాక్చువల్గా ఊరు పేరు బొర్రా అండ్ ఇక్కడ కేవ్స్ ఉన్నాయి కాబట్టి బొర్రా కేవ్స్ అయింది. అసలు మామూలు కష్టపడి కోతుల్ని అవన్నీ ఫోటోలు తీసుకొని వస్తున్నాడు. అవి పనసకాయలు ఏంటంటే ఇది ఇంకా కొంచెం లోపలికి నడిస్తే కేవ్స్ వస్తాయి. సో కేవ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే మామూలు కూడా నేచర్ ఎంజాయ్ చేయాలి కదా, వీడియో తీస్తుంటే బాగోదు. ఇక్కడ మీకు కోతుల్ని చూపిస్తున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో రకమైన స్టిల్స్ పెట్టి ఉన్నాయి. ఒకటి పిల్లలు ఎత్తుకుంటూ ఆడుకుంటూ, ఇక్కడైతే ఇవి ఆనుకొని నిద్రపోతున్నాయి కోతులు. కింద నుంచి కష్టపడి వీడియో తీస్తుంది ఇడే. తీరా మాస్క్. హాయ్. సో వచ్చేసాం బొర్రా కేవ్స్ ఎంట్రీ. ఇది అది కేవ్స్ అన్నమాట. వెళ్ళిపోదాం వచ్చేయండి. యాక్చువల్గా చాలా మందికి తెలుసు, నాకు తెలిసి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. అందాలలో మహోదయం. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో శ్రీదేవిని కలుస్తాడు కదా చిరంజీవి గారు. అది సాంగ్ ఎంట్రీ సాంగ్ అనుకుంటా. అది తీసింది ఈ కేవ్ లోనే. నాకు మ్యాక్సిమం తెలుసు అందరికి, కాకపోతే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, చూసేయండి మీరు కూడా లోపలంతా. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం లైటింగ్ సరిగా ఉండదు, సో అడ్జస్ట్ అవ్వండి. ఇది 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 పైన యాక్చువల్గా భలే ఉంది. ఎంత ఇలాంటివి ఈవినింగ్ టైమ్స్ చీకట్లో వస్తే భలే ఉంటాయి అబ్బా. ఎందుకు భయపడ అట్లీస్ట్ క్లైమేట్ అంతా. మేము వర్షాలు పడుతున్నాయి కదా అరకులో. ఇది నేను రావడం 3rd టైం అయినా సరే చాలా కొత్తగా అనిపిస్తుంది. అరకులో వర్షాలు పడుతున్నాయి కదా, క్లైమేట్ బాగుంటుందేమో అనుకుని వచ్చాం. కాకపోతే ఈ 2 days నుంచి అసలు ఇక్కడ వర్షాలే లేవు. చాలా బాగా మొత్తం లైటింగ్స్ చూడడానికి అట్రాక్టివ్గా ఉండడానికి. ఇంకా చాలా ఉంది కిందకి. అటు వెళ్తే స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఇది పైన. వర్షం పడితే అదిరిపోతుంది. ఈ టైంలో వర్షం పడితే ఇక్కడ నుంచి భలే ఉంటుంది. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి ఆ కిందకి వెళ్తాం. తర్వాత పైన స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్తాం. ఆ స్టెప్ నుంచి పైకి వెళ్తే అక్కడ ఒక శివుడు విగ్రహం ఉంది. లాస్ట్ టైం అది ఎక్కుతుంటే నాకు ఊపిరి ఆడలేదు, ఊపిరి ఆగిపోయింది సగంలో. లోపల మొత్తం క్లోజ్డ్ కదా, కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. కింద ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా చీకటిగా ఉంటుంది. లాస్ట్ టైం నేను భయపడ్డా, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇందాక మీకు ఆ పైనుంచి చూపించాను. ఇప్పుడు కొంచెం కిందకు వచ్చాం మళ్ళీ. లాస్ట్ టైం అయితే మొత్తం మొత్తం వాటర్ పడుతూనే ఉంది. లోపల చల్లగా ఉంది కానీ గబ్బిలాల స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. అండ్ వాటర్ చూపి పైనుంచి పడుతుంది. వాటర్ పైనుంచి అది వాటర్ పడుతుంది, అంత కనపడట్లేదు దీంట్లో. రూట్ ఉంది కదా, అటు వెళ్ళిపోతాం. ఇక్కడ చూస్తే మనకి వాటర్ కొండల్లోంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. యాక్చువల్గా ఇలా వాటర్ పడుతుంది కదా, మీకు
కనిపిస్తుంది కదా, ఇది పైనుంచి పడుతుంది వాటర్. ఈ వాటర్ డ్రాప్స్ పడి పడి ఈ కొండ తయారైందంట, అంటే ఈ సరౌండింగ్. ఇందాక మీకు ఆ పై నుంచి చూపించాను కదా, ఇక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయి, ఒకసారి చూసి పైన ఆ స్టెప్స్. ఇప్పుడు మేము ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్తే ఆ స్టెప్స్ దగ్గరికి పైకి ఎక్కితే అక్కడ ఒక చిన్న దేవుడిది ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని కెమెరా ఇచ్చి నేను సరిగ్గా ఫస్ట్ వీడియో కొంచెం క్లారిటీ ఉండదు, కొంచెం గజిబిజిగా ఉంటుంది, ఏమనుకోద్దు. చూడండి పాపం హీల్ చేసుకొని ఎంత కష్టపడి ఎక్కుతుందో. యాక్చువల్గా నేను అంతా వర్షం పడినప్పుడేమో ఫ్లాట్స్ వేసుకొని తిరిగాను, ఇప్పుడేమో హీల్స్ వేసుకొని వచ్చాను. ఇవే నేను చెప్పిన స్టెప్స్, ఇవి ఎక్కొచ్చు. కానీ పైన కంప్లీట్గా టిప్లో ఇంకా వేరే స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కినప్పుడు వీడియో కుదిరితే తీస్తాం. ఇది మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఆ పైన ఎక్కేటప్పుడు మాత్రం వీడియో తీయడం కష్టం. యాక్చువల్గా చూడ్డానికి చాలా అంటే నార్మల్గా అనిపిస్తుంది, కానీ చాలా స్లాంట్ ఉంది. ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటా. స్టెప్స్ ఎక్కి అలవాటు పోయి కొన్ని స్టెప్స్ ఎక్కగానే ఆయాసం వచ్చేస్తుంది. యాక్చువల్గా స్టెప్ అంటే చాలా లావుగా ఉంటుంది కదా, ఇక్కడ బుడ్డ బుడ్డగా ఆయన కాలు కూడా సరిపోవట్లేదు. ఫుల్ రష్ ఉంది ఇళ్ళకి. పైన దేవుడు ఉంది. యాక్చువల్లీ ఈ స్టెప్స్ ఇప్పుడు ఇంకా కష్టమా. వీళ్ళు మాతో పైకి రావడానికి అవ్వదు, ఫోన్లో వీడియో తీస్తే. సో మేము వెళ్ళి వచ్చేస్తాం, తర్వాత మీరు వెళ్ళండి రా. చూసారు కదా అంత స్లాంట్గా ఉన్నాయో. చెయ్యి రండ్రా. అండ్ ఇక్కడ చూడండి దేవుడు, ఇక్కడ దేవుళ్ళు ఏముంటాయి పైన టిప్. ఇది ఇంకా చూసారా వాటర్ డ్రాప్స్కి ఎలా ఫామ్ అయినాయి అవి సూతుల్లాగా. ఎక్కేటప్పుడు చాలా ఈజీగా ఎక్కాం, కానీ దిగేటప్పుడే అంటే మరి డౌన్కి ఉంది కిందంతా ఇది కదా. ఇక్కడ చూడండి ఒకసారి ఈ రాయి చూపింది. ఇక్కడ చూసారా ఎలా ఫామ్ అయిందో, వాటర్ పడి 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 పైనుంచి డ్రాప్స్ పడి అది హోల్స్గా డిజైన్గా ఫామ్ అయింది. మొత్తం మ్యాక్సిమం కొండంతా లోపల అలాగే ఉంటుంది ఇంటీరియర్. అండ్ ఇది షైన్ అవుతుంది, మీకు కనబడట్లేదు అది లైట్ వల్ల కాదు. చూడు కదా చమ్కీలా మెరుస్తుంది కదా, వాటర్ పడి ఫామ్ అయింది కదా అది. సో లైట్ పడేసరికి మరీ ఎక్కువ షైనింగ్ వస్తుంది. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే అని ఉంది. ది కొత్త వలస కిరండల్ రైల్వే ట్రాక్ ఈస్ పాసింగ్ ఓవర్ దిస్ పాయింట్ ఎట్ హైట్ ఆఫ్ 178 feet అండ్ ద థిక్నెస్ ఆఫ్ ద రాక్ స్టార్ట్ అట్ దిస్ పాయింట్ 100 feet బిలో ద రైల్వే ట్రాక్. అంటే దీనిపైన రైల్వే ట్రాక్ ఉందంట కరెక్ట్ ఎగ్జాక్ట్గా. యు ఆర్ హియర్ ఎట్ హైట్ ఆఫ్ 2182 feet అబోవ్ ద మీన్ సీ లెవెల్. ఓ ఈస్ట్ కోస్ట్ రైల్వే విషెస్ యూ ఏ హ్యాపీ ట్రిప్. థ్యాంక్ యూ. మనం ఉండాలనుకుంటా. వెళ్ళాలి, నేను భయపడిపోయాను ఇక్కడ ముందు. ఇది చాలా చీకటిగా ఉంది. ఇంక ఇదే లాస్ట్, ఈ కేవ్లో ఇదే లాస్ట్. మనం వెళ్ళకుండా వాటర్ వచ్చేసింది. ఆంటీకి కింద చూపి. కింద చూడండి మీకు వాటర్ అయిపోయిందంతా. అంటే కొండలోంచి వాటర్ ఊరికే అంటారు కదా. సో మీరు వెళ్ళడం చూపిలా. చూడండి ఇక్కడ నుంచి వాటర్ డ్రాప్స్ పడుతుంది. కొండలన్నీ తడిగా నువ్వు మామూలుగా వెళ్ళిపోవచ్చులే. పదా ఇందాక అసలు అయిపోయింది అదే లాస్ట్ అని చెప్పాను. ఇదే ఇంకా చాలా పెద్ద ఉంది. ఈ చిన్న హోల్ నుంచి వస్తే ఇంత ఉంది. ఇది మొత్తం వాటర్తో తడిచిపోయిందండి. మొత్తం గబ్బిలాల సౌండ్ పైన గబ్బిలాలే ఉంది. సౌండ్ వచ్చారు. ఒకసారి కెమెరాలో ఫ్లాష్ కొట్టి చూస్తా గబ్బిలాలో ఉన్న కదులుతాయేమోండి. ఏంటి అసలు ఏంటి అవ్వలేదు. ఇవి మరీ హైట్లో ఉన్నాయి, ఎంత ఫ్లాష్ కొట్టినా ఏం కదలలేదు. మూవీలో చూసి కొట్టగానే ఇలా ఎగురుతాయేమో అనుకున్నాం. సో ఇది ఇంకొంచెం ముందుకెళ్తే ఇంక ఇదే లాస్ట్ అంట కనుక్కున్నాను ఇందాకే.
పడి పడి ఎలా పోయిందో చూడండి. బాహుబలిలో ఎంట్రన్స్ సాంగ్లో ఉంటుంది కదా ఎలిఫెంట్ దానిలో తయారైంది. వాటర్ పడి పడి యాక్చువల్గా అయిపోయింది అనుకున్నా, ఇంకా అవ్వట్లేదు గుహ. ఇంకా చూస్తారు కదా, ఇది ఫైనల్. ఇందాక పైకి మెట్లు ఎక్కాం కదా, అది ఫైనల్ అనుకున్నా. కాకపోతే నెక్స్ట్ ఈ రోజు కూడా చూపించారు. ఎండ్ అయిపోయింది. దీని తర్వాత అది ఏదో వాటర్ ఫాల్ పక్క నుంచి వెళ్తుంది అంట, కాకపోతే ఇక్కడ క్లోజ్ అవుతుందండి. సో బొర్రా కేవ్స్లో ఇది చూసారు కదా, బొర్రా కేవ్స్ అంతా. సో మాకు ఇంకా టైం ఉంటే నెక్స్ట్ ఇంకో లొకేషన్కి వెళ్తే అది కూడా చూపించేస్తాం. ప్రస్తుతానికి అయితే చెమటలు ప్రస్తుతానికి అయితే చుట్టూ బాగా పట్టేసి మేము కొనుక్కున్న స్ప్రైట్ అవి తాగేస్తున్నాయి. మా స్ప్రైట్ అది బలవంతంగా లాక్కున్నాయి. కొన్ని స్వీట్గా అడిగితే మేమే ఇచ్చేవాళ్ళం. వెళ్ళు, నువ్వు కూడా అట్టే వెళ్ళిపో, అక్కడ తాగి వెళ్ళు. ఇంకేం లేవు మా దగ్గర. అయిపోయింది బొర్రా కేవ్స్ అంతా తిరిగేసాం. చోంపులు కారిపోయి స్వెట్, లోపల గాలి కూడా రాలేదు. మా ఇందాక స్ప్రైట్ కూడా లాగేసుకున్నాయి దౌర్జన్యంగా. ఇప్పుడు కోతి స్ప్రైట్ లాగేసుకున్నాయి. సో ఇక్కడ బొర్రా కేవ్స్లో అయిపోయింది. నెక్స్ట్ ఇంకో లొకేషన్కి వెళ్తున్నాం, టైం కుదిరితే వాళ్ళు అలౌ చేస్తే. ఫస్ట్ అయితే భోజనం చేసి లంచ్ టైం అయింది. బాయ్ బాయ్. బొర్రా కేవ్స్ దగ్గర షాపింగ్. ఇది బొడ్డోడికి కొనడానికి అని చెప్పి తీసుకుంటున్నాం. యాక్చువల్గా మనం ఎంత స్టైల్గా కొన్ని ఫ్యాషన్ అది అంటాం కదా, దానికని ఇలాంటి కూడా చాలా ఇష్టం మా ఇద్దరికి. ఇది బాగుంటాయి యాక్చువల్గా, పాత టైం ఒరిజినల్ బ్యాంబూ వాటితో చేసేది. నెక్స్ట్ మేము వెళ్ళేది కటికి వాటర్ ఫాల్స్. బొర్రా కేవ్స్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఇది. అందులో మా ఆయన తోసేసి వచ్చేస్తాం. మేము ఇంకా ఏమంటావు, ఫుడ్ కూడా తినలేదు. ఫుడ్ బొంగులో చికెన్ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చుకొని ఈలో వాటర్ ఫాల్స్ చూసి వద్దామని చెప్పి వెళ్తున్నాం. యాక్చువల్ గా ఏమైందంటే ఒక స్టోరీ చెప్తాను. పొద్దున పాపం చాలా మర్యాదగా ఆపాడు. కేవ్స్కి వెళ్ళేటప్పుడు సో ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ ఏదైనా దాక్కుంటున్నాడు ఎలా అనుకుని మరి తోసుకుని ఫుడ్ ఏమన్నా కావాలా అండి ప్రిపేర్ చేస్తా ఉంటే లేదు వద్దని వచ్చేసాం. ఇప్పుడు వెళ్తే టైం పడుతుందండి, ఇంకెక్కడికైనా వెళ్ళరండి అమ్మాయి మూసుకొని వెళ్ళండి అంటే ఇంక సర్లే అని చెప్పేసి ఇక్కడ కట్కి వాటర్ ఫాల్స్ బాగుంటాయి అంటే ఇక్కడికి వచ్చాను అనమాట. వాటర్ ఫాల్స్ ఇదేనా అండి? ఎంత దూరం వెళ్ళాలి? 2 కిలోమీటర్లు బాబాయ్. సరే అది ఆపేసింది అనుకో. అది ఇంకా 21 కిలోమీటర్స్ అంట. ఇక్కడే అంటున్నారు, అది 21 కిలోమీటర్స్ అని చూపుతున్నారు. ఇవన్నీ వాటర్ ఫాల్స్ అంటరా? ఒరే మీకు యూటర్న్ ఉంటుందిరా. ఎక్కడ తీసుకుని ఇక్కడ? అరే ఇక్కడ దగ్గర యూటర్న్ ఏంటి? ఇదే జలపాతం. కమ్యూనిస్ట్ జలపాతం ఇదే అంటదేమో. ఇదే వాటర్ వెళ్తానే చూడండి. ఇది వాటర్ ఫాల్స్. అరే ఇట అట పైనుంచి అటు నుంచి వస్తున్నాయి. ఇంకా పైన ఉంది వాటర్. అక్కడ ఎవరు వస్తున్నారు వాళ్ళని అడుగుదాం. చూసారు కదా, బొర్రా కేవ్స్ నుంచి చెప్పాం కదా తినడానికి వెళ్ళాము, అవ్వలేదు అని. కార్ కొంచెం దూరం వరకు వచ్చింది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలంట. ఈ డ్రెస్ వేసుకొని వచ్చి నడవలేక చెప్పులు నాకు ఇచ్చి నా చెప్పులు వేసుకొని నడుస్తుంది. చూసారా, ఆ పైకి చిన్న మెట్లు ఉన్నాయి కదా కొండ మీదకి, అవి కూడా ఎక్కి దాటేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక వాటర్ బాగుంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటే నేను పడ్డ కష్టానికి వీడియో చూపిస్తాం. మళ్ళీ వాటర్ ఫాల్స్ కోసం చాలా కష్టపడి వెళ్తున్నాం. ఇదంతా ఎక్కాలి, ఇలా కిలోమీటర్ వెళ్ళాలంట. ఇప్పుడు మెట్లు మళ్ళీ అయిపోయింది, ఎక్కలేకపోతుంది. మర్రా అది ఇంకొంచెం పైకి పెట్టుకోవాలి. స్టెప్స్ కదా. నేను ఎక్కగలను. ఎంత బాగా ఎక్కుతున్నావు అని. చూపించలేదురా మ్యాప్, వేరే దారి చూపించినట్టుంది. మొత్తం చుట్టూ తిరిగి వచ్చేది. దీని తర్వాత అంట రైల్వే ట్రాక్ మీద దిగుతారా కంపిసి. కొండపైకి వెళ్ళాలనుకుంటా. అక్కడే రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ ఇదంతా కొండ దిగి ఎక్కి వచ్చాం.
అండ్ వాటర్ ఫాల్స్ అక్కడెక్కడో కనపడుతున్నాయి చూడండి, అది అక్కడికి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అక్కడే ఫోటోలు దిగుతూ ఉన్నారు, ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చాక మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. అప్పటి దగ్గర రెస్ట్. ఇంకా 150 మీటర్స్ పైకి ఎక్కాలి. ఇప్పుడు ఇది కూడా వాటర్ కింద ఫ్లోట్ అవుతుంది. Oh my God. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చింది రా వాటర్ ఫాల్స్ అన్నప్పుడు. నిన్న చాలా బాధపడ్డాం, ఇప్పుడు ఓకే. చాలా కష్టపడి వస్తున్నారు ఇద్దరు. ట్రైన్గా చాలా కష్టపడి వచ్చాం. వాటర్ ఫాల్స్ ఓకే, బాగున్నాయి. అరే కష్టం. కష్టపడడానికి బాగానే ఫలితం దక్కింది. అవునరా ఇటే వస్తాం. చూపిరా. ఓకే, మేము కాసేపు ఎంజాయ్ చేస్తాం, తర్వాత మళ్ళీ వస్తాం వీడియో. వాటర్ ఫాల్స్ అరకు దగ్గర నువ్వు రావడం కష్టంగా ఉంది, కానీ వస్తే మాత్రం సూపర్ ఉంది. అసలు స్నానం చేస్తే అదిరిపోద్ది. ఓకే బాయ్. వాటర్ ఫాల్స్ అయిపోయింది, మేము డ్రెస్సులు కూడా చేంజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు డ్రెస్ అడిపోయింది, నా డ్రెస్ మార్చుకుంది, నేను అదే డ్రెస్తో ఉన్నా. యాక్చువల్గా మేము చెప్పాలంటే మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. మేము తినడానికి వెళ్ళి అటు నుంచి అటు మేము రిసార్ట్కి వెళ్తాము. ట్రిప్ అయిపోయింది అరకులో. సో మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం. విజయవాడ వెళ్ళి అటు నుంచి అటు మా ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి ఒకరిని మళ్ళీ మేము కూడా మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ షూట్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బెల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది.